మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీకు శుభములు. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదూ? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే క్రమంలో అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు క్రమం తప్పకుండా వింటూ ఆత్మీయాభివృద్ధి పొందుకుంటున్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ఆ చివరి లైన్ నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతయు వినిపించెను అనే మాట అక్కడ ఉన్నది. ఆ ముందు వచనాలను ఆ తర్వాత వచనాలను మనం గమనించినప్పుడు యెఫ్తా గిలాదీయుడు, పరాక్రమం కలిగిన వాడు, బలాఢ్యుడు అనే మాటలున్నాయి. అమోనీయులు ఈ ఇశ్రాయేలు మీదకి లేదా గిలాదీయుల మీదకి వస్తూ ఉన్నప్పుడు గిలాదు పెద్దలందరూ వచ్చి యెఫ్తాను వేడుకుంటారు, నువ్వు మాకు అధిపతిగా ఉండు, మాకు నాయకుడిగా ఉండు, వారి మీద మనం యుద్ధానికి వెళ్దాం అని చెప్పి వేడుకుంటారు. అప్పుడు యెఫ్తా దేవుని సన్నిధిలో విన్నవించుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి అక్కడ యెఫ్తాకు సరైన సముచితమైనటువంటి స్థానం లేదు. కానీ గిలాదు పెద్దలు యెఫ్తా దగ్గరికి వచ్చి బ్రతిమాలుకుంటున్నప్పుడు ఇప్పుడు యెఫ్తా దేవుని సన్నిధిలో తన గురించి తనకున్నటువంటి సమస్తం గురించి విన్నవించుకునేను అనే మాట ఒకటి ఉంది. ఆ విన్నవించుకున్న తర్వాత యెఫ్తా ఆ రాజు దగ్గరకు దూతలను పంపినప్పుడు వారు తిరస్కరించడం, ఆ సంఘటనలన్నీ తర్వాత వచనాల్లో కనిపిస్తాయి. ఏదేమైనప్పటికీ చివరిగా మనం గమనించినప్పుడు 32వ వచనానికి వచ్చినట్లయితే అదే అధ్యాయంలో 32వ వచనంలో అక్కడ యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను అనుంది. అక్కడ మనం గమనించినట్లయితే అమ్మోనీయులందరినీ యెఫ్తా చేతికి అప్పగించినట్లుగా మనం చూడవచ్చు. దాని అంతటి గల కారణం ఏంటి అని అంటే యెఫ్తా యుద్ధానికి వెళ్ళకముందు, లేకపోతే యెఫ్తా ఏ ప్రయత్నం అయితే చేయాలో ఆ ప్రయత్నానికి వెళ్ళకముందు దేవుని సన్నిధిలో తన గురించి విన్నవించుకునేను, వివరించెను, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటను మరలా చదువుతాను, ఒక్కసారి గమనించండి. యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతయు వినిపించెను. ఆ వినిపించిన తరువాత వారి మీద విజయం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో మనం వినిపించుకున్నప్పుడు మన సంగతులను వినిపించుకోవడం మనం నేర్చుకోవాలి. అది ఏదైనా కావచ్చు, అది అవమానం కావచ్చు, లేకపోతే ఒక విఫలత కావచ్చు, లేకపోతే ఒక ఉపద్రవం కావచ్చు, లేకపోతే ఒక సంఘటనను ఎదుర్కోవడం కావచ్చు, లేదా కొన్ని అననుకూల పరిస్థితులను ఎదుర్కోవడం కావచ్చు. ఇదిగో ఇక్కడ యెఫ్తా అమ్మోనీయులను ఎదుర్కోవడానికి బయలుదేరుతున్నాడు. ఏదైనా కావచ్చు, లేదా ఒక గొప్ప కార్యం తలపెట్టవచ్చు. ఏదేమైనప్పటికీ మన సంగతులను వినిపించుకోవడం, దేవుని సన్నిధిలో వినిపించుకోవడం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు యెఫ్తా ఎప్పుడైతే మిస్పాలో యెహోవా సన్నిధిలో తన గురించి తన సంగతులను వినిపించాడో ఆ తర్వాత అద్భుతంగా అమోనీయుల మీద విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో ఎలాంటి సంఘటనైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి అననుకూలతలైనా ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి పరిస్థితిలో దేవునికి మనలను గురించి మనం వినిపించుకోవడం నేర్చుకుందాం. ఎప్పుడైతే వినిపించుకుంటామో ఆయన ఆలకించడానికి, మన మనవులను మన ఆలోచనలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, ఆ ప్రతి పరిస్థితి నుంచి మనకు విమోచనిచ్చే దేవుడు, విజయాన్నిచ్చే దేవుడు. అది అననుకూల పరిస్థితి అయితే విమోచన, ఒకవేళ మనం పొందవలసిన పరిస్థితులు అయితే విడుదల, విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సంగతులను ఆయన సన్నిధిలో వినిపించడం. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీవేస్తారా? చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, యెఫ్తా మీ సన్నిధిలో తన సంగతులను వినిపించిన సంఘటనను మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువా. దేవా, మా జీవితాలలో కూడా మా సంగతులను మీ సన్నిధిలో వినిపించి ఆయా విజయాలను మేము పొందుకొనగలుగునట్లుగా మీ కృపకు మమ్మల్ని మేముగా సమర్పించుకుంటున్నాం. మీరే మాకు కావలసిన ప్రతి విధమైనటువంటి విజయాలను, విడుదలను, విమోచనను అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో
ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.